వచ్చే ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ హాజరు కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 150 మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు 291 మంది అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ ఇవాళ సిఇసి భేటీలో ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులెవరనేది పెండింగ్లో ఉంది. అయితే ఖమ్మం స్థానానికి జలగం వెంకట్రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో 6 లోక్సభ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై కూడా ఈ సిఇసి భేటీలో కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, లోక్సభ ఎన్నికలకు గాను బీజేపీ ఈరోజు మరో లిస్టును రిలీజ్ చేయబోతుంది. ఈరోజు 150 మంది అభ్యర్థుల్ని ఖరారు చేయబోతుందా? అలాగే ఏపీ, తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? రాధిక, లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం ఆంధ్ర, తెలంగాణతో సహా మరో 9 రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మొత్తం 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు చేయబోతోంది. 150 మంది అభ్యర్థులను ఈ 11 రాష్ట్రాల నుంచి ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ 291 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక మొదట ఉత్తరప్రదేశ్కి సంబంధించి పెండింగ్ ఉన్న 25 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఇటు ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్కి సంబంధించి 55 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 25 మంది అభ్యర్థులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో మొత్తం 80 స్థానాలు, ఇంక 25 పెండింగ్ ఉన్నాయి. మొదట ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేయబోతున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. మొత్తం 150 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 స్థానాలు, ఇటు ఖమ్మం కానీ వరంగల్కి సంబంధించి రీసెంట్గా ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన జలగం వెంకట్రావు కానీ, మరోవైపు ఇటు వరంగల్కి సంబంధించి ఆరూరి రమేష్, వీరిద్దరికి సంబంధించి దాదాపు పేర్లు ఖరారైన తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక పొత్తుల భాగంగా ఏపీలో 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. దానిపై కూడా ఈరోజు జరగబోయే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈరోజు స్పష్టత వచ్చిన తర్వాత మొత్తం 150 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. మళ్ళా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా, అంటే ఇప్పటి వరకు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్ష పార్టీలు కేటాయించినప్పటికీ ఏవైతే బీజేపీ పక్షాన ఏవైతే ఉన్నాయో బీజేపీ సంబంధించిన నేతలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిఎల్ సంతోష్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, మరోవైపు కమిటీ సభ్యులు, ఎలక్షన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా హాజరైన నేపథ్యంలో మొత్తంగా తుది కసరత్తు, అంటే మొత్తం అభ్యర్థులందరికీ సంబంధించి కూడా తుది కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఏకాభిప్రాయం అనేది కొన్ని స్థానాల్లో కుదురుతుంది. దానికి సంబంధించి ఈ సిఇసి సమావేశం జరిగిన తర్వాత మళ్ళీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులతో కోర్ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. అంటే కొన్ని స్థానాలు పెండింగ్ పెడుతున్నప్పటికీ కూడా మ్యాక్సిమం స్థానాలను కంప్లీట్ చేయాలనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 291 సీట్లను ప్రకటించారు. ఇంకా 150 సీట్లను ప్రకటించేందుకు ఈ కసరత్తు అయితే జరుగుతుంది. రాధిక. రైట్ శివ, ఈ సమావేశానికి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు? అలాగే తెలంగాణ నుంచి లక్ష్మణరావు ఒక్కరే హాజరవుతున్నారు, ఇంకెవరు హాజరు కాబోతున్నారు? రైట్, లక్ష్మణ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ కాబట్టి ఆయన మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అందరూ కూడా బీజేపీ సెంట్రల్ హాల్కి, బీజేపీ సెంట్రల్ ఆఫీస్కి అందరూ చేరుకున్నారు. అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు వెళ్తారు. వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మరొక రాష్ట్రం వాళ్ళు వెళ్ళి చర్చించి దాదాపు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అర్ధగంట నుంచి 40 నిమిషాల పాటు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కూడా సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే మొత్తం ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులను
అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. మొత్తం ఎవరికి సీట్లు కేటాయించాలి అంటే ఎక్కువ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 నుంచి 6 అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే వాటిని వడపోత చేసి ఫైనల్గా ముందుగా ఈ సిఈసి కన్నా ముందు కోర్ కమిటీ సమావేశం ఉంటుంది, కోర్ గ్రూప్ సమావేశం ఉంటుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో కోర్ గ్రూప్ సమావేశం ఉంటుంది. దాంట్లో వడపోత చేసిన తర్వాత ఫైనల్గా 1-2 పేర్లను లిస్టు చేసి ఆ నివేదికను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఫైనల్ అభ్యర్థులు ఎవరనేది ఒక్క అభ్యర్థిని ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత మొత్తం ఆ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని స్థానాలు ప్రకటించాం, మిగతా ఎన్ని స్థానాలు ప్రకటించాలి అనే దానిపై కూడా ఈ సిఈసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇక మొత్తం ఇప్పటివరకు ప్రకటించిన 291 మరలా ఇప్పుడు నూతనంగా మళ్ళా 150 మంది అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఈ కసరత్తు అయితే జరుగుతుంది. 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి 11 రాష్ట్రాలకు సంబంధించి ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇక ఏదైతే తెలంగాణకు సంబంధించి 2 స్థానాలు కానీ దాదాపు అవి ఖరారయ్యాయి. దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 6 లోక్సభ 10 అసెంబ్లీకి సంబంధించి కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.